ఏం చెప్తున్నావు అమ్ములు? ఏంటిది అది? అదేంటిది? మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. ఏం మిక్సింగ్? ఏంటి అవతారం? ఈ పిండి ఏంది? నువ్వేంది? ఏం చేస్తున్నావు అసలు? అమ్మ మిక్సింగ్ ఏం చేస్తున్నావు? ఏం పిండి అది? అయ్యో ఏం పిండి మర్చిపోయింది. చీ 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 చీ. శనగపిండి. ఏడిది? అంటే ఇక్కడ దీని మీద రాసింది చూస్తే కానీ ఇది ఏం పిండి వాడిందో తెలియదు అన్నట్టు. వాడినైతే ఇలా అంతా. ఎన్ని గిన్నెలు ఎన్ని బౌల్స్ తీసిన వల్ల ఏం చేస్తున్నావు? మిక్సింగ్ కాదు, అసలు చేసే వంటకం పేరేందని అడుగుతున్నా. మోతీచూర్ లడ్డు. చూద్దాం. ఇంకా సరిపోదా మరి కలపటం? ఏం చేయాలి ఇప్పుడు? బా అది కాదు, అంత చిన్నదా? కళాయి పొద్దున్న పూరీలు వేసిందని చూడు, అల్ల వేసుకో. అయ్యో గందరగోళం రా నాయన స్టవ్ అంతా. విధంగా ఇట్లా స్టవ్ని కింద ఇట్లా వెలియాలి. అట్ట మంట వస్తాయి వెలిగితే? మంట రాకుండా వెలిగియాలనుకుంటున్నా. తెలుసుకోవాలమ్మా బేసిక్స్. నూనె కాగాలి. నూనె ఎప్పుడే పెట్టినావు ఇట్లా ఇట్లా. అసలు అది ఇంకా అసలు అది అనుకోలేదు. ఇంకా పెద్ద ఆ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకునే క్రమంలో ఈ విధంగా కింద అట్లా కింద మొత్తం ఇట్లా కింద కొంచెం ఇట్లా పడేస్తే చెక్ చేసినట్టు అయింది. పడేయకపోతే జిట్టి తాగుద్ది. చూడు సౌండ్ వస్తుంది. అబ్బా వస్తుంది ఒక సౌండ్. ఏడగా అయింది కొంచెం ఆగు. చూడు కాగిందంటూ. కాగింది లేగో మసులుతుంటే అర్థం కావట్లేదా? అది లేచింది చూసినావా? అట్లా లేవాలి. వేడిలో నూనెలో వేడి నూనెలో పిండి వేయాలా? పిండి వేసేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? అప్పచ్చి ఆగా కాల్చాలి దాన్ని. పూరీలు వేసినాము పొద్దున పిండి. అంటే ఇది ఎర్రగా గాలాలా? అంటే ఇలా కాల్చి పక్క పెట్టుకోవాలా? మరి గట్టిగా కాకుండా శనగపిండి ఉడికే వరకు కాల్చి పక్కన పెట్టుకొని ఇంకొక వేసుకోవాలి. అలా కాల్చుకొని ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాక చూపిస్తా. బూందీ వేసుకున్నాం కదా శనగపిండితో, దాన్ని మిక్సీ పట్టుకున్నాం. ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా. షుగర్ పాకం చేసుకోవాలి. ఎంత వేసినావు? ఇలా చక్కెర కప్పుకి కప్పు చక్కెర, వాటర్ 1 కప్పు వాటర్. 1 కప్పు వాటర్. ఎన్ని కప్పులు అయితే పిండి తీసుకున్నామో అన్ని కప్పులో షుగర్ వేసి 1 కప్పు వాటర్ వేసి పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. తీగ పాకం వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడరు పాకంలో వేసి కలుపుకోవాలి. ఇలాచీ వేసినవా? 2 ఇలాచీ వేసుకొని 3
3 సరే. క్వాంటిటీని బట్టి మనకి ఫ్లేవర్ కోసం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి. స్టవ్ మీద ఉంచి స్టవ్ సన్న మంట మీద పెట్టి ఇలా ముద్ద ఉండ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. ఉండ వచ్చే వరకు స్టవ్ వెలిగించి ఉంచుకోవాలి సిమ్లో. కొంచెం ఫుడ్ కలర్ వేసాం రెడ్, అది ఆప్షనల్, మీ ఇష్టం. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కలర్ అనేది చూస్తే మంచిగా మోతీచూర్ లడ్డు అన్నాం కాబట్టి కలర్ రెడ్ కలర్ కొద్దిగా వేసామంతే. ఓకేనా, అయిందా? ఇలా ఈ స్టేజ్లో దించేసుకోవాలి. ఇలా కలిపితే మనకి ఉండొచ్చేయాలి. దింపి ఉండలు చేసుకుందాం. ఇలా ఉండలన్నీ చేసుకోవాలి లడ్డూలు. మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకుంటే మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ బాక్స్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.